ప్రస్తుత పరిస్థితిలో బంగారం మార్కెట్ భయంతో వణికిపోతోంది. ఒక పక్క చైనా దొంగ బంగారం జనాన్ని షాక్ చేస్తుండగా మరో పక్క లోకల్ దొంగ బంగారం ప్రజలను వణికిస్తోంది. ఇదంతా పక్కన పెట్టి అసలు సంగతి కెడితే బంగారం ధరలు రోజురోజు ఆకాశాన్ని అంటుతుండటంతో బంగారంపై విపరీతంగా జనం పెట్టుబడి పెడుతున్నారు. అందరూ బంగారం ఆభరణాల రూపంలో లేదా బిస్కెట్ల రూపంలో లేదా బార్ రూపంలో కొనుగోలు చేస్తుంటారు. అదే సమయంలో మార్కెట్లో నకిలీ బంగారం బెడద పెరగడంతో కొనే ముందు బంగారం అసలుదా నకిలీదా అనేది చెక్ చేసుకోవాలి. బంగారం అసలైందా లేదా నకిలీదా అనేది తెలుసుకునేందుకు కొన్ని చిట్కాల సహాయంతో సులభంగా తెలుసుకోవచ్చు. బంగారం నాణ్యతను వెనిగర్ పరీక్షతో తెలుసుకోవచ్చు. బంగారంపై కొన్ని వెనిగర్ చుక్కలు వేసి నిరీక్షించాలి. రంగు మారుతుందంటే ఆ బంగారం నకిలీ అని అర్థం. రంగు మారకుంటే ప్యూర్ గోల్డ్ అని అర్థం. ఫ్లోటింగ్ టెస్ట్. బంగారం అనేది నీటిలో ప్రవహించదు. ఎందుకంటే ఇందులో అణువులు ఒకదానికొకటి అంటుకొని ఉండి డెన్సిటీ ఎక్కువగా ఉంటుంది. దాంతో బంగారం ప్రవహించదు, అంటే నీటిలో తేలదు. అదే నకిలీ అయితే మాత్రం తేలుతుంది. యాసిడ్ టెస్ట్ అనేది అత్యంత నమ్మకమైన విధానం. చాలా మంది ఇదే విధానం అనుసరిస్తుంటారు. దీనికోసం హైడ్రోక్లోరిక్, నైట్రిక్ యాసిడ్స్ ఓ రాయి అవసరమవుతాయి. ముందుగా బంగారాన్ని ఓ రాయిపై రుద్దాలి. ఇప్పుడు ఈ బంగారం రేణువులపై హైడ్రోక్లోరిక్ యాసిడ్, నైట్రిక్ యాసిడ్ మిశ్రమం కలపాలి. బంగారం నకిలీ అయితే అందులో కరుగుతుంది లేదా అలాగే ఉంటుంది. బంగారం ప్యూరిటీ చెక్ చేసే అత్యంత చవకైన పద్ధతి మ్యాగ్నెట్ టెస్ట్. ఎందుకంటే లోహాలకు మ్యాగ్నెట్ గుణాలుంటాయి. బంగారం లోహం కానందున మ్యాగ్నెట్ కు ఆకర్షితం కాదు. బంగారానికి మ్యాగ్నెట్ చేరిస్తే అది ఆకర్షించబడిందంటే నకిలీ అని అర్థం లేదా ఒరిజినల్ అని అర్థం. ఈ పరీక్షలేవి చేయకుండానే బంగారం అసలైందా కాదా తెలుసుకోవాలంటే ఒకే ఒక విధానం ISI హాల్ మార్క్ ఉందో లేదో చూడటమే. ఎందుకంటే హాల్ మార్క్ అనేది బంగారం ఆభరణాలపై బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ జారీ చేసే ప్రభుత్వ మార్క్. హాల్ మార్క్ లేకుంటే ఆ బంగారం ప్యూరిటీపై సందేహాలు వస్తుంటాయి. గోల్డ్ జ్యువెలరీ మార్కెట్లో ఇప్పుడు ఈ విధానమే అందుబాటులో ఉంది.